ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రైట్ నో మనతో పాటు ఈ యొక్క సీరియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరికీ కూడా ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో మనకి సీరియల్ ఆర్టిస్ట్ అందరికీ ఫెమిలియర్ అయిన అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఒకలా చూసుకుని నందకిషోర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడేద్దాం. హలో సార్. హలో అండి. హాయ్ సార్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మీరు అందరినీ అంటే ఈ మధ్య సీరియల్స్ తగ్గించారు, మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఆల్వేస్ టెలివిజన్ అనేది ఫస్ట్ నుంచి మనకి ఫుడ్ పెట్టింది కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఇది మనకు ఒక ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్. ఆల్వేస్ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ తెలుగు టెలివిజన్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఎవ్రీ టైము చాలా సైలెంట్గా అయిపోయే ఈ ఎలక్షన్స్ ఇప్పుడు మాత్రం చాలా వేడివేడిగా జరుగుతున్నాయి. 3 ప్యానల్స్గా విడిపోవడాలు, దాని తర్వాత ఒకరి ప్యానల్ నుంచి ఒకరు ఇంతలా సపోర్టివ్ కోసం వస్తున్నాడు. అపోనెంట్ లాగా అన్నా ఎనిమీస్ అయినా సరే లాగ్ అలాంటివి కొంచెం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే అడవిడి చూస్తుంటే అనవసరంగా విడిపోయారా, లేకపోతే ఇవన్నీ ఎందుకు అనిపిస్తుందా, లేకపోతే ఇదంతా కరెక్ట్ వేలో జరుగుతుంది అనిపిస్తుంది? అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే హక్కు ఉంది, సో అలాగే జరుగుతుంది. అలా అని ఒకళ్ళు ఆపోజిట్ ఒకళ్ళు ఇటు ఉన్నారని బయట అనుకునేటట్టుగా ఎవరికి గొడవలు లేవండి. ఎందుకంటే రేపు పొద్దున సాయంత్రం రిజల్ట్ వచ్చిన తర్వాత అందరం ఒక ఫ్యామిలీయే, అందరం మళ్ళీ కలిసి పనిచేయాలి. ఈరోజు అవతల వాళ్ళ పార్టీ అయినా ఈ పార్టీ అయినా మళ్ళీ రేపు సీరియల్లో అందరు కలిసే ఉంటారు. సో బయట అనుకున్నట్టుగా విడిపోయారు అలాంటిది ఏం లేదండి. ఆర్టిస్ట్ అసోసియేషన్, ఎస్పెషల్గా తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడు కూడా ఒక మంచి ఫ్యామిలీ లాగే కలిసిమెలిసి ఉంటారు, ఎప్పటికీ అలాగే ఉంటారు. సో ఇక్కడ ఎక్కడ చూడలేని సీరియల్ ఆర్టిస్టులు అందరూ ఇక్కడికి వచ్చేసారు. సో వీళ్ళందరూ కూడా వేసి ఓటేసిన తర్వాత ఈవినింగ్ టైంలో మనకు ఒక ప్రెసిడెంట్ అంటూ వస్తారు కదా, వాళ్ళందరి 3 ప్యానల్స్ యొక్క మేనిఫెస్టోలు సేమ్ ఒకేలాగా ఉన్నాయి. లైక్ ఎలా అంటే అదర్ లాంగ్వేజ్ వాళ్ళని కొంచెం అలౌ చేయకూడదు, ఓన్లీ తెలుగు అంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ ఇవ్వాలి అని. ఇది మీకు ఓకే అనిపిస్తుందా? అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్ తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయాలి. అలాని ఆర్ట్ అనేది యూనివర్సల్ అండి, అంటే దానికి భాషా భేదాలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమాలు తీసుకున్నా లేకపోతే సీరియల్స్ తీసుకున్నా తెలుగు వాళ్ళు బయటికి వెళ్ళి చేస్తారు, బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తారు, అది ఎప్పుడూ ఉండిందే. కాకపోతే ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఎక్కువ శాతం అవకాశం ఇవ్వాలి, బయట వాళ్ళకి కొంచెం తక్కువ శాతం ఇవ్వాలనే తప్ప బయట వాళ్ళకి మనం ఆపోజ్ చేసే విధానం కాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ఎవరు వచ్చినా కూడా ఆ పోరాటం చేస్తున్నారు. సో దానివల్ల ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళందరికీ మంచి అవకాశం, ఉపాధి కలుగుతుంది. సో ఫర్ ఎవర్ సీరియల్ హీరోగా ఉన్న నందకిషోర్ గారు ఈ మధ్య ఎందుకు ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు? ఫర్ ఎవర్గా మనం హీరోగా ఉండాలనే రూల్ లేదండి, ఎందుకంటే మన ఏజ్ తగ్గట్టుగా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాము, దాని తగ్గ అవకాశాలు, ఆపర్చునిటీస్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పటికీ హీరోలాగా ఉండటం అనేది టెలివిజన్లో సాధ్యం కాదు. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ల సీరియల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నందకిషోర్ గారు అంటే ఒక హీరో మెటీరియల్ అనే అనుకుంటారు, కానీ ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. ఓకే సార్, నెక్స్ట్ మీకు ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి? ఇప్పుడైతే సీరియల్ ఒకటి చేస్తున్నాము స్టార్లో, నెక్స్ట్ సినిమాలు కూడా కొన్ని చేస్తున్నాను, అండ్ అలాగే సీసీఎల్ క్రికెట్ మ్యాచెస్ కూడా ఆడుతున్నాము. సో అన్నీ అటు ఫిలిమ్స్, ఇటు టెలివిజను అన్నీ, అండ్ వెబ్ సిరీస్లు ఇవి అన్నీ చేస్తున్నాను. మీరు చాలా బిజీ ఆర్టిస్ట్ అని మా అందరికీ తెలుసు సార్, కానీ ఒక ప్యానల్ గెలుస్తుంది, ఒకరు ప్రెసిడెంట్ అవుతారు, వాళ్ళ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరు గెలిచినా సరే మేము ఇది ఎక్స్పెక్ట్ చేసినాం, ఇలా ఉంటే బెటర్ అని కొన్ని ఉంటాయి కదా సార్ క్వాలిటీస్, అదేంటి? ఎవరు వచ్చినా కూడా ఆర్టిస్ట్ వెల్ఫేర్ కోసమే పాటు పడతారు, అండ్ డెఫినెట్గా ఎవరు వచ్చినా కూడా నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ కాబట్టి తెలుగు వాళ్ళ కోసమే అందరూ కూడా వాళ్ళ వంతు ఇది చేస్తారు, కృషి. సో డెఫినెట్గా ఎవరు వచ్చినా కూడా అందరికీ మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.